ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్త ఎపిసోడ్ లో కొత్త గెస్ట్, వీళ్ళు కూడా దాదాపు 5 మంది టీమ్ తో దాదాపు 2.5 లక్షల సబ్స్క్రైబర్స్ తో ఫాలోవర్స్ తో ఉన్న ఆగు మామ అనే ఛానల్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో నిత్యం కనిపించే వీడియోస్ అండి. లే మనం ఇలా దాల్ పన్నీర్ కర్రీ వేసుకుందామా? ఏ కర్రేటి మామ అట్లా నువ్వు కెరగలేవా? కర్రీ అంటే కలర్ కాదులే. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలి? అంటే స్టార్ట్ అనేది ఇప్పుడుగా సార్ నాకు వచ్చింది 2018లోనే వచ్చింది నాకు థాట్. ఎలా ఏంటి మీ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? మొత్తం స్క్రిప్ట్ అయితే నేనే చూసుకుంటాను. ఎవరికి డైలాగ్ ఇవ్వాలనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ మామూలు ఫేస్ బట్టి డైలాగ్ అయితే ఈ మంచిగా ఇట్లా సెట్ అవుతుంది, దీన్ని చేయగలుగుతాడు. మీకు నచ్చిన అన్ని వీడియోస్ లో ఏదైనా మంచి వీడియో, మీ టీమ్ కి నచ్చిన వీడియో ఏదైనా ఉందా? ఈ వీడియోస్ మంచి తెల్లగా గుర్రగా ఉన్నారు కదా, ఏమైనా ప్రపోజల్స్ ఇలాంటివి ఏమైనా వస్తుంటాయా మీ టీంలో ఎవరికైనా? ఈ కామెంట్స్ లో ఈయనకే వస్తుంటాయా? మాట్లాడుతుంటాడా? ఫోన్స్ బిజీనా సార్? నాకు పెళ్లి అయింది. జనాలు మిమ్మల్ని ప్రతి చోట గుర్తుపడుతుంటారు, వెళ్ళి మీ పేరెంట్స్ కూడా చెప్తుంటారు. చెప్తున్నారు, అవునా కదా? వాళ్ళు అప్పుడు ఎలాంటి సాటిస్ఫై ఫీల్? అప్పుడు వరకే అది, అప్పుడు వరకే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే తర్వాత అంతే. ఒక డాక్టర్ కాన్సెప్ట్ తో ఒక వీడియో ఏదో చేశారు. ఈ టాబ్లెట్లు బయట కొన్నంత డబ్బు లేకనే కదా సార్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ షాప్ కూడా ఉండాలి కదా సార్. ఈ సంఘటన డాక్టర్స్ మీద అపవాదం వేయడానికి చేశారా, లేకపోతే నిజంగా లైఫ్ లో ఏమైనా ఫేస్ చేశారా? ఎవరి మీద నిందాయాలని కాదు సార్, బట్ యాక్చువల్ అది మా లైఫ్ లో జరిగింది రియల్ గా జరిగిందే. మా రిలేటివ్ మా సొంతం వాళ్ళకే అట్లా జరిగింది. మీకు సపోర్ట్ చేయాలంటే మీరు మీ పేరెంట్స్ కి ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఈ వీడియోల మీద పడి చెడిపోతారు, అంటే ఏంటి పనికి రానట్టు పోతారు. మీ ఏజ్ పిల్లలకి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఒకవేళ సుమన్ టీవీ తరఫున? మెసేజ్ అంటూ ఏం లేదు సార్, ఈ ఆన్లైన్ గేమ్స్ మామూలు సంథింగ్ ఫ్రీ ఫైర్ ఉంటుంది మెయిన్. దీనివల్లనే మొత్తం ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఇది ఒకటి ఆట, ఫ్రీ ఫైర్ పబ్జి. వాడు టైం దొరికితే ఫ్రీ ఫైర్ పబ్జి అది ఆడడం మానేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే పని వాళ్ళ మాట వింటే బాగుపడతారు అన్నమాట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కొత్త ఎపిసోడ్లో కొత్త గెస్ట్, రాయలసీమ, మన కర్నూలు రాయలసీమ జిల్లాలో ఈ తెలంగాణ బార్డర్ అండి, ఆంధ్రాకు తెలంగాణ బార్డర్, రాయలసీమ మధ్యలో కొన్ని ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఎపిసోడ్లో ఒక గెస్ట్తో చూసాం, మనం 6 మందితో చూసాం. కానీ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కొత్త గెస్ట్ వచ్చాడు మనకు. వీళ్ళు కూడా దాదాపు 5 మంది టీంతో చాలా అద్భుతంగా వాళ్ళ ఊరికి సంబంధించి ఆశ, ఫ్రెండ్స్ కలిసి ఉంటే వాళ్ళ చేసే చిన్న చిన్న సంఘటనలో ఎలా సంభాషణ ఉంటుంది, ఇవన్నిటి మీద అనునిత్యం దాదాపు 2.5 లక్షల సబ్స్క్రైబర్స్తో ఫాలోవర్స్తో ఉన్న ఆగు మామ అనే ఛానల్ పెట్టుకొని అనునిత్యం ప్రజలను అందరినీ ఇన్స్టాగ్రామ్లో నిత్యం కనిపించే వీడియోస్ అండి. ఇవే కాకుండా నవ్వించడమే కాకుండా మంచి మంచి కాన్సెప్ట్, జనాల్లోకి వెళ్ళేటి, సొసైటీ మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రోగ్రామ్ మీద ప్రతి ఒక్కటి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళు వెల్కమ్ చెప్పి వాళ్ళ ప్రస్తావన ఏంటో అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా సుమన్ టీవీతో వెల్కమ్. ఏంటి మీ ప్రస్తావన ఏంటి, ఒక్కొక్కరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా సుమన్ టీవీ పరిచయం చేయండి. సిబిఐ మండలం తిమ్మొందడి చేస్తారు. ఓకే, మీ పేరు? మహబూబ్ బాషా. మీ పేరు? మల్లేస్. ఏ ఊరు? మాది తిమ్మొందడి. మీది? మీ మాది పేరు? కూడా అదే ఊరు సార్, నా పేరు దస్తగిరి. దస్తగిరి. ఓకే, నీ పేరు నాన్న? చరణ్ సార్. చరణ్. ఎక్కువ నువ్వే కనిపిస్తుంటారు నా కంటికి ఏమో. చరణా, మీదే ఊరు? మాది కూడా తిమ్మొందడి. తిమ్మొందడి. పేరెంట్స్ అంతా ఫార్మర్సేనా? మీ పేరెంట్స్ కూడా అంత ఫార్మర్సే. ఏం చదివారు? మీరేం చదివారు? బీడీ. మీరు? నాది ఇంటర్. ఇంటర్. నువ్వు? నాది కూడా ఇంటర్ సార్, డిగ్రీ ఇన్కంప్లీట్ అయింది నాది యాక్చువల్లీ. నువ్వు ప్రజెంట్ ఏం చదువుతున్నావు? నాది 8th అయిపోయింది సార్. 8th తర్వాత చదవలేదా? చదవాలనిపించలేదా? అనిపించలే. అక్కడ క్లోజా? అదే క్లోజింగ్. ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలి? మంచి వీడియోస్ చేస్తున్నారు, ఆగు మామ అనే ఛానల్ పెట్టి నిత్యం నవ్విస్తుంటారు, కొడుతుంటారు, పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఈ థాట్ అనేది ఇప్పుడుగా సార్ నాకు వచ్చింది 2018లోనే వచ్చింది నాకు థాట్. ఓకే. అప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నా, బట్ ఏది వర్కౌట్ కాలే. ఓకే. ఇంకా అప్పుడు నేను రాయచూర్లో జాబ్ చేస్తుంటే, కర్ణాటక. అవునండి. అక్కడ అకౌంటెంట్ జాబ్ చేస్తుంటామంట రైస్ మిల్. ఓకే. అది ఇంకా 9 to 5 జాబ్స్ ఎట్లా ఉంటే మీకు తెలుసు కదా సార్. అవును. అది నచ్చకనే ఇంకా నేను ఊర్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఊరికి వచ్చి
ఓకే మేము కూడా అంతకుముందు ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. ఓకే ఇంతకుముందే ఈ ఛానల్ ఈ ఛానల్ పెట్టక ముందే ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. ఓకే అవి ఇంకేమైందంటే మధ్యలో డ్రాప్ అయిపోయినామాట. అందరూ ఒక మాట మీద నిలబడక అందరూ డ్రాప్ అయిపోయినాము. ఓకే మళ్ళీ మై విలేజ్ షో అని ఒకటి యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. ఓకే మీదే? లేదు మాది కాదు, మై విలేజ్ షో యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఓకే ఓకే వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినారు అనమాట, మీ సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చినారు ఇంటర్వ్యూ. ఓకే ఆ ఇంటర్వ్యూ చూసి అప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయని చెప్పి మళ్ళీ గట్టిగా సుమన్ టీవీని చూసే థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. అప్పుడు నేను గట్టిగా అనుకున్నమాట కంపల్సరీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఓకే ఇంకా అప్పుడే తిరుపతికి వెళ్ళిన. ఆ తిరుపతిలో ఒక రీల్ ఇచ్చిన, ఒక జస్ట్ క్యాజువల్ ఒక ఏదో అంటే మామూలు అందరూ చేస్తారు కదా, ఆన్లైన్ నేను వచ్చాను పోయాను అన్నట్టుగా. అవును అట్లా చేసిన. ఆ రీలు అకస్మాత్తుగా వైరల్ అయిపోయింది అన్నమాట. ఓకే నేను ఇంకా అదే మాట మీద కంపల్సరీ ఇదే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయినా, ఇంకా అట్లా స్టార్ట్ చేసిన. ఓకే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అన్నమాట ఛానల్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఫాలోవర్స్ మీకు? మా 2.5 lakhs ఉన్నారు. 2.5 lakh ప్రెసెంట్ రైట్. ఎట్లా మీ అందరి కమాండ్ ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది నేనే సార్. ఓకే మీతో పాటు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు సార్, ఇక్కడ మా అన్న ఇడు మా అల్లుడు అన్నమాట. అల్లుడు మా అల్లుడే. ఓకే ఈయన మంచి ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. కానీ ప్రతి వీడియోలో మంచి ఐక్యత ఉంది మీకు, ఎక్కడ కానీ లేకోకుండా. ఇప్పుడు సొంత ఒక బ్లడెడ్ రిలేషన్ కూడా కొద్ది టైంలో కలిసి ఉండరు ఏదో ఒక ఇష్యూస్తో. కానీ మీరు కానీ ఇంకో ఛానల్ వాళ్ళు కానీ చూసాను, వాళ్ళని కూడా 6 మందిని చూశాను, మంచి ఐక్యతతో చేస్తున్నారు. ఎలా ఏంటి మీ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? మొత్తం స్క్రిప్ట్ అయితే నేనే చూసుకుంటాను, ప్రిపరేషన్ అంతా. ఓకే ఎవరికి ఏ డైలాగ్ ఇవ్వాలనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మామూలు ఫేస్ బట్టి ఈ డైలాగ్ అయితే ఈ మంచిగా ఇట్లా సెట్ అవుతుంది, దీన్ని చేయగలడు అట్లా మాట. ఈ మంచిగా కోపం, అది ఫ్రస్ట్రేషన్ వీడియోస్ ఉన్నాయి, అవును అది ఈయనకు పెడితే సెట్ కాదు కదా. కాదు అట్లా మాట. అట్లా ఫేస్ వాల్యూని బట్టి ఫేస్ డిజైన్ బట్టి చేస్తున్నారు. తనకైతే చాలా అద్భుతంగా ఉంటాయి మీ వీడియోస్ మాత్రం. నేను చాలా చూసాను కదా, పిచ్చ నవ్వుకుంటాను. గతంలో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఏమో ఒక డాక్టర్ కాన్సెప్ట్ తో ఒక వీడియో ఏదో చేశారు. ఏదో మీరు ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉంటే మీరేదో మందులు ఏం మందులు, ఈ సంఘటన డాక్టర్స్ మీద అపవాదం వేయడానికి చేశారా లేకపోతే నిజంగా లైఫ్ లో ఏమైనా ఫేస్ చేస్తారా? అట్లా ఎవరి మీద నిందాయాలని కాదు సార్, బట్ యాక్చువల్లీ అది మా లైఫ్ లో జరిగింది, రియల్ గా జరిగింది. మా రిలేటివ్ మా సొంతం వాళ్ళకి అట్లా జరిగింది సార్. ఎక్కడ? ఏ హాస్పిటల్? మన కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే ఏం జరిగింది సంఘటన? ఏమింటకి అంటే కరోనా టైంలో అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ చాలా కొరత ఉండే కదా సార్. అవును అవును. అంటే మాకు అంత పల్లెటూరు అది, అసలు ఏం సడన్ గా హాస్పిటల్ పోవాలంటే కూడా ఫస్ట్ ఆర్ఎంపీని పిలిపించుకోవాలా, రైట్ ఇప్పుడు బాగుందంటేనే ఇక్కడ పెట్టుకోవాలా, లేదంటే సీరియస్ అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అంటే మించిపోతాం అంటే సీరియస్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో మనం హాస్పిటల్ దొరకొస్తాం, అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ దొరకవు. అది ఎట్లుందంటే అప్పుడు పక్కన ఇక్కడ పేషెంట్ ఉంటాడు కదా, పక్కన పేషెంట్ పెరుక్కొని మేము వేరే పేషెంట్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ సైడ్ బలం ఉందనుకో, ఇక్కడ సైడ్ పోతుంది అన్నమాట సిలిండర్, అంటే ఇక్కడ సైడ్ మనిషి చచ్చిపోతాడు. ఆ టైంలో అట్లా జరిగింది అనమాట. అందుకని రీల్ అట్లా వచ్చింది. అంటే అప్పుడు ఒక 3 రోజుల దాకా హాస్పిటల్లో చాలా నరకం అనిపించిన మా చిన్నమ్మ విషయంలో. ఆక్సిజన్ అక్కడ వేరే వాళ్ళు మంచి బలంగా ఉన్న వాళ్ళు ఈడ పేషెంట్ దగ్గర ఉన్న సిలిండర్ లాక్కొని పోవడం పెట్టుకోవడం. వాళ్ళు డాక్టర్స్ ఏమన్నా అంటే కొద్దిగా ఉండేవాడు అన్న ఉంటే పెడతామంటారు, అంతలోపు ఇక్కడ ప్రాణం ఉండలేదు. అది కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి మాకు 3 రోజులు అడనే హాస్పిటల్ ముందర కూర్చొని ఏడ్చినాం అసలు. ఓకే ఆ ప్రెజెంటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధను ఇక్కడ అప్లై చేశారు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏం చేశారంటే మెడికల్ షాప్ లో మందులు ఏదో రాస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లేవు, బయట తీసుకోవడం అన్నట్టు చెప్పారు. ఈ సంఘటన కూడా ఎప్పుడైనా చూసారా? అంటే అదే సిచ్యువేషన్ లోనే కొన్ని రిపోర్ట్ల కొరకని కలిసి బయట ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ ఈ రిపోర్ట్ ఆ రిపోర్ట్ అని కొరకి బయటికి రాసినారు. వాన పడుతుంది, ఫుల్ వాన, నైట్ టైం. ఆ టైంలో బయటకు పోయి తీసుకున్నాం అంటే ఆ టైం మనకు అసలు ఏమి తెలియదు, పల్లెటూరు నుంచి వచ్చినాం మనం. అవి సిటీలో ఉంటే అవి ఏమో తెలుస్తుంది. సిటీలో మనకు ఎవరు పరిచయమైన వాళ్ళు కూడా లేరు, అంతగా ఏం లేదు. వచ్చినాం ఆ వర్షంలో ఒక ఏడుచుకుంటేనే రోడ్ల పొడత తిరుగుతున్నాం. ఆ స్కానింగ్ కంట ఈ స్కానింగ్ కంట ఎవరు పట్టించుకుంటలేరు ఆ వర్షంలో. అసలు డబ్బు అంటే డబ్బు కూడా మనకు ఏం లేకనే కదా ఆ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు కూడా చేస్తున్నారా? జరుగుతుంది సార్ అక్కడ. బట్ అంటే ఎవరి మీద ఇంత కాదు, బట్ అది అక్కడ జరుగుతుంది కాబట్టి తీసినప్పుడు రియాలిటీ కదా, అది లేదని చెప్పలేదు కదా.
వాళ్ళని తప్పు చేయాలని కాదు, కాకపోతే మేము ఎదుర్కొన్న సిచ్యువేషన్ అది. ఎదుర్కొన్న సిచ్యువేషన్ ప్రజెంట్ చేశారు. అంతే అంతే, ఏదో మాకి ఎదుర్కొన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్. కానీ దానికి చాలా మంది మేమే కాదు, మా లాంటి వాళ్ళు చాలా మంది ఎదుర్కొంటారు ఇప్పటికి ఎదుర్కొంటారు. కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్ గానే Positive పెట్టారు. comments నేను అదే ఆ ఒక్క కామెంట్స్ comment చూసే మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్కరికి అట్లా ఫేస్ చేస్తున్నారు అన్నమాట అక్కడ. అట్లే అదే జరుగుతుంది. ప్లాట్ఫామ్ దొరకలేదు సార్, మాకు ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి అట్లా ప్రెజెంటేషన్ చేస్తున్నారు. కానీ అందరు డాక్టర్లని కాదు, కొంతమంది అట్లా ఉండడం కొంతమంది చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు చాలా మంచిగా ఉన్నారు. దేవుడు కనిపించని దేవులతో సమానం. అంతే కదా, ఒక ప్రాణిని కాపాడగలిగేది వాళ్ళే కాదు, డాక్టర్ వాళ్ళే మాత్రమే. కాదు. అవునవును. అది వాస్తవమే. కానీ అందరని కాదు, అట్లా జరిగింది కొంతమందిలో. అందరూ దానికి కనెక్ట్ అయిపోయినారు అంతే. కనెక్ట్ అయ్యారు. అవును. మీ వీడియోస్ లో చాలా వీడియోస్ ఉంటాయి, అందరికి చాలా షర్ట్స్ ఉంటాయి, కానీ ఆ షర్ట్ చూస్తే ఇష్టం అనిపిస్తుంటుంది. షర్ట్ అనే కదా, ఫుడ్ కూడా అన్ని టిఫిన్స్ ఇష్టం ఉన్నాయి. కొంతమంది దోశ ఇష్టం ఉంటుంది, కొంతమంది పొంగనాలు ఇష్టం ఉంటాయి, ఇంకోటి టిఫిన్స్ ఉంటాయి. మీకు నచ్చిన అన్ని వీడియోస్ లో ఏదైనా మంచి వీడియో, మీ టీం కి నచ్చిన వీడియో ఏదైనా ఉందా? టీం నచ్చిన వీడియో అంటే ఎక్కువ వ్యూస్ వెళ్ళింది కానీ, అంటే వ్యూస్ ఫస్ట్ వెళ్ళింది కానీ అంత అంటే నాకు నచ్చిన వీడియో వెళ్ళలేదన్నమాట ఇంతవరకు. ఇట్లా ఇది ఎట్లుంటది అంటే మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చాలా నీట్ గా వన్ డే మొత్తం తీసుకుంటాం షూటింగ్. ఓకే, ఒక డే పడుతుంది. అంటే అంత నీట్ గా చేసిన రీల్ అస్సలు పోదు. ఒక సడన్ గా ఒక హాఫ్ అన్ అవర్ చేసినది మిలియన్స్ లో పోతుంది వ్యూస్. మిలియన్స్ లో వెళ్తాయి. హైయెస్ట్ ఎంత దాకా వెళ్ళాయి మీ వ్యూస్? హైయెస్ట్ 9 మిలియన్స్ ఏమో వెళ్ళినా. 9 మిలియన్స్ హైయెస్ట్ మిలియన్ వ్యూస్ అంటే. ఓకే, ఏదో వీడియో అన్నారు కదా, ఏ వీడియో చేశారు అట్లా? అంటే స్క్రిప్ట్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కసారి చేసి చూపించండి. మీరు రియల్ గా ఎలా చేస్తారు ప్రిపేర్ అయ్యేటప్పుడు, కానీ వీడియో ఎలా ఒకసారి ప్రెజెంటేషన్ చేయండి. కొట్టుకోవడాలు, మీరు ఆ పిల్లని పాపం అంతగా కొడతావు కదా, నాకు అర్థమే కదా. ఇప్పుడు ఆయన కొడితే కదా ఫన్ వచ్చేది. అవును, అదైతే వాస్తవమే. ఇప్పుడు మీరు అంత ప్రెజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. మీ వీడియోస్ లో ఎక్కువ శాతం అదేదో పన్నీర్ కర్రీ అన్నట్టుగా ఒక వీడియో చేసి చూపించారు. ఇంతకు ఒకసారి ఎలా చేస్తారు ఆ స్క్రిప్ట్ మీరు లైవ్ లో ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేసి చూపించండి. లే మనం ఇలా దాల్ పన్నీర్ కర్రీ వేసుకుందామా? ఏ కర్రేడి మామ అర్ల నువ్వు కెరగలేవా? కర్రీ అంటే కలర్ కాదులే. లేదు నూనె వేసినా దీంట్లో టేస్ట్ రావాలంటే నట్స్ వేయాల. తెచ్చగోలే తెచ్చన్నా. నట్స్ అంటే బుడ్డలు, బాదము, ఈసారి కరెక్ట్ వేసినా. నట్స్ అంటే నట్స్ కాదులే, నట్స్ కాదు. ఏ జీలకర్ర వేసిన మాడిపోతే పన్నీరేలే. లేकिन ये साला कर क्या रहा है यहाँ पे? నట్రాజ్ కంపెనీలో పన్నీరా? మామ పన్నీర్ రేట్ ఎక్కువ. మనంగట్ రామంగట్లో దొరికే 3 రూపాయల కోటి మెత్తగా ఉండే. నా ట్రాజ్ లో అబ్బరు నువ్వు సూపర్ రా. తక్కువనే చూసుకుంటున్నాండి. నా కుక్కర్ లో బ్యాన్ ఉడకబెట్టి తీసుకొస్తా పోయి. ఏ మేలే మంచిగా రాలేదు. ఏమో వద్దన్నట్టు కొడతావు. లే కాదులే, మీరే న్యాయం చెప్పండి. గ్యాస్ కాటిపోతే అరసరి అరసదు, నా పెన్లో పోతే చీల ఏళ్తారు మళ్ళీ దీనికి. ఈ రోజు మనం పాలక్ పన్నీర్ కర్రీ చేసుకుందాము. ఏ కర్రీ ఎందుకు మామ, నువ్వు ఆల్రెడీ కర్రలేవా? కర్రీ అంటే కూరలే అట్టనా అమ్మమ్మ? సర్లే కానీ నువ్వేం చూస్తున్నావు? కట్టెలు పెంచుకో తీసుకోమ్మా. ఏ నువ్వు నట్స్ చేయరా, నట్స్. మామూలుగా మీరు స్క్రిప్ట్ చేస్తుంటారు కదా, అదేదో పన్నీర్ కర్రీ అన్నట్టుగా ఏదో స్క్రిప్ట్ చేశారు, ఇది ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. ఇలా రియల్ లైఫ్ లో ఎలా అనిపిస్తుంది? అంటే సంఘటన అప్పటికప్పుడు ప్రెజెంటేషన్ చేస్తారా, ప్రిపేర్ అయ్యి చేస్తారా? అప్పటికప్పుడు ముందరే ప్రిపేరింగ్ అంటే ఏముండదు. ఓకే, మనం ఈ రోజు ఫుడ్ వీడియో చేద్దామంటే రైట్ చేద్దాం, ఆడిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చే రియాక్షన్ బట్టి రియాక్షన్స్ చేసుకుంటూ ఆటోమేటిక్ డైలాగ్స్ కూడా ఒక చేంజ్ అప్పటికప్పుడే చేంజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఈ డైలాగ్ నేను ఈ డైలాగ్ అన్నట్టు అది ప్రిఫరెన్స్ ఏమి ఉండదు కాడ మాత్రం డిసైడ్ అవుతుంది సార్. డైలాగ్స్ సిచ్యువేషన్ ఇప్పుడు మేము మాకు ఏదైనా థాట్ వచ్చిందో చెప్పిన వెంటనే ఓకే కంటిన్యూ అంటాడు అంతే తప్ప దాన్ని ఏదో చేయడము మళ్ళీ ముందునే స్క్రిప్ట్ రాయడము ప్రిపరేషన్ చేయడం అట్లాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే స్క్రిప్ట్ రైటింగ్ రాస్తే ఎట్లుంటదంటే రోబోట్ నా ఫీలింగ్ అనమాట. అంటే నువ్వు రైట్ ఈ డైలాగ్స్ చెప్పు అంటే ఒక రోబో చెప్పినట్టు ఉంటుంది అనమాట. అదే బట్టి పడతాడు అనమాట. ఈ మంచి న్యాచురల్ అనేది రాదన్నమాట, లోపల నుంచి ఆ ఫీల్ పోతుంది. అదే చెప్పాడు కదా, ఒక రీల్ 1 డే కూడా పడుతుంది అని చెప్పాడు కదా. అట్లాంటివి పోవు సార్, ఎంత కష్టపడి చేసినప్పుడు పోవు కదా. అవును, అంటే ఒక వీడియోలో 20 మాటలు కొట్టినాడు, అసలు ఆ టేకే పెట్టలేడు.
20 సార్లు తను 20 తిన్నాం సార్లు పాపం. కొట్టినా టేక్ పెట్టలేడు. వీడియో వచ్చినాక చూస్తాను అబ్బా ఇది పెట్టలేడు కదా అని. అట్లా అవునులేండి, అర్థమైంది. కానీ మీరేనా అంత డైరెక్షన్ అంతా మీ హ్యాండ్ ఓవర్ లో జరుగుతుంది. ఏం చదివారు మీరు మామూలుగా? నేను డిగ్రీ ఇన్కంప్లీట్ అన్నమాట, సెకండ్ ఇయర్ లో ఆపేసిన. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైతులమే సార్ మొత్తం. రైతులు. మదర్ ఫాదర్ ఇద్దరు రైతులు. అంటే నాకు ఇద్దరు అమ్మలు అన్నమాట. ఓకే ఓకే. వ్యవసాయం కుటుంబమే. వ్యవసాయ కుటుంబమే. ఓకే, అందరిది వ్యవసాయ కుటుంబమే. కానీ మీరు కూడా వాళ్ళలాగా ఇంతకుముందు ఎపిసోడ్ లో చేశాను ఒకరిని, వాళ్ళు కూడా ఎక్కడ రైతు పని చేస్తున్నా రైతులు అని చెప్పుకోరు, కానీ రైతు పని చేయని వాళ్ళు మేము రైతు బిడ్డలు అన్నట్టు చాలా చోట్ల చెప్తుంటారు. మీరు కూడా ఎక్కడ కూడా రైతు బిడ్డలు మేము ఇట్లా అన్నట్టుగా ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యారు. ఏంటి దీంతకి? ఎందుకంటే షో ఆఫ్ అక్కడ ఉంటదని చెప్పేసి మనం మంచి చేసినా కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తుంది. కరెక్టే, అది కూడా. ఎంత మంచి చేసినా, మొన్న ఒకటి మేము 200 కేసులు అది ఉంటుంది. అవును, ఓ సెలబ్రేట్ చేశారు బాగా మంచిగా, ఏదో ఇవ్వడం అలాంటివి చేశారు. ఏంటి ఇంతకు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ఏంటి ఇంతకి? ఎందుకంటే మనం లోపల కంపల్సరీ మా వాళ్ళకి ఎవరు ఉండరు, అనాథాశ్రమం అనమాట అది. మేము ఇట్లా చేయాలనుకున్నాము, చేసినాం సంథింగ్, ఏదో మా తోచినంత మనం సహాయం చేసినాము. దానికి కూడా నెగిటివ్ కామెంట్లు, మీకు డబ్బులు ఎక్కువైపోయినాయి మీరు ఇస్తారు అంటే, మనం సంపాదించి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు కూడా బతుకుతారు కదా అనే ఉద్దేశంతో ఇచ్చినాము. దానికి కూడా నెగిటివ్ కామెంట్లు పెడతారు. మనం ఏం చేస్తాం దానికి? అది మనిషి అయినాక ఏది చేసినా కూడా పాపం అన్నట్టు అయిపోయింది. అంతే, అదైతే వాస్తవం. మీ పరిస్థితి ఇలా ఉందంటారు. అంటే పాజిటివ్ కామెంట్స్ 95% మీకు అవే ఉంటాయి. నేను చూస్తాను దాదాపు 5% కామెంట్ చూడండి, ఏది చేసినా దానికి జనాలు ఏదో ఒకటి లోపం చూపిస్తుంటారు. అది కామన్. మనం వాళ్ళని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. ఏ దాంట్లో ఏ సెక్టార్లో అయినా కూడా, యాక్టింగ్ సెక్టార్లో అయినా, ఇంకో వేలో అయినా, ఇంకో వేలో అయినా ఎవరిని మనం సాటిస్ఫై చేయలేం. అది 100% వాస్తవం మీరు అన్నట్టుగా. హై వీడియోస్ కొన్ని వెళ్ళాయి అంటున్నారు, తక్కువ వీడియోస్. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి ఈ రోజు దాకా కూడా ఏదైనా ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుందా ఈ వీడియోస్ నుంచి? పర్లేదు ఇప్పుడు, అంటే అప్పుడైతే ఏం లేదు, కానీ ఇప్పుడైతే పర్లేదు. ఒక మాదిరి వస్తుంది. ఓహో, జనాలు మిమ్మల్ని ప్రతి చోట గుర్తుపడుతుంటారు, వెళ్ళి మీ పేరెంట్స్ కూడా చెప్తుంటారు. అవునా కదా? వాళ్ళు అప్పుడు ఎలాంటి సాటిస్ఫై ఫీల్ అప్పుడు వరకే అది, అప్పుడు వరకే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే అంతే. వస్తప్పుడు కూడా ఇప్పుడు పొలానికి వేసిన పొలం పోయి పని చేసి ఏం పని చేసి వచ్చావు ఈ రోజు? స్ప్రేయింగ్ చేసి మందు కొట్టేసి. అవునులేండి, అర్థమైంది. వ్యవసాయం తనకైతే వ్యవసాయం చేస్తూనే ఇది ఒక పార్ట్ టైం లాగా జనాలు నవ్విస్తున్నారు. ఇదే లైఫ్ అన్నట్టు కాకుండా వ్యవసాయం మెయిన్, మీకు మెయిన్ వ్యవసాయం. ఎప్పుడు ఎవరు సోషల్ మీడియాలో అదే రోజే పాపులర్ అయిన మోనాలిసా చూసాము, కుర్చీ తాత చూసాము. కుర్చీ తాత అప్పటికప్పుడు పాపులర్ అయ్యి ఎంతో హిట్ అయ్యాడు, లాస్ట్ మళ్ళీ ఏదో సిచ్యువేషన్స్ కూడా వెళ్ళిపోయాడు. సోషల్ మీడియా ఏదైనా చేయగలుగుతుంది. మనము జనాలకు ఎప్పుడు నెగిటివ్ తీసుకుని రాకుండా వాళ్ళను అట్లే ఆదరిస్తూ వెళ్ళామంటే ఎక్కడికో కూర్చోబెట్టి కూడా పెడతారు. మంచి మంచి ఛాన్స్ వస్తాయి తప్పకుండా. మీరు మంచి అద్భుతంగా చేస్తున్నారు. మీ యాక్టింగ్ స్కిల్స్ రేపు పొద్దున వేరే టీమ్స్ కానీ, ఏదైనా జబర్దస్త్ కానీ, మీ ఏరియా నుంచి కూడా అబ్బాయి ఆయన రన్నింగ్ రాజా అని ఉన్నాడు, మంచి వీడియో స్క్రిప్ట్ చేస్తాడు, ఎక్కడో వెళ్ళి ఈరోజు చేస్తున్నాడు. మీకు అలాంటివి కన్ఫామ్ వస్తాయి. నన్ను అడిగితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. న్యాచురాలిటీగా ఏదో ఒక స్క్రిప్ట్ వేషధారణ వేసుకొని, మేకప్ వేసుకొని కానట్టుగా న్యాచురల్ నిజంగా జరిగే సంఘటనలు అలానే ఉంటాయి. రియల్ లైఫ్ ని చూపిస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ మధ్య జరిగే కన్వర్జేషన్స్ కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ ఏజ్ పిల్లలకి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఒకవేళ సుమన్ టీవీ తరపున? మెసేజ్ అంటూ ఏం లేదు సార్. ఈ ఆన్లైన్ గేమ్స్ మామూలుగా సంథింగ్ ఫ్రీ ఫైర్ ఉంటుంది మెయిన్. దీనివల్లనే మొత్తం ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఇది ఒకట్లాట, ఫ్రీ ఫైర్ పబ్జి. వాడు టైం దొరికితే ఫ్రీ ఫైర్ పబ్జి అది ఆడడం మానేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే పని వాళ్ళ మాట వింటే బాగుపడతారు అనమాట. అదైతే ఇంతకుముందు ఎట్లుందంటే ఈ బెట్టింగ్ ఎంత డేంజర్ ఉన్నో, ఇప్పుడు ఈ గేమ్స్ అనేది చాలా డేంజర్ అయిపోయినాయి నిజంగా. అంటే పక్కన వాళ్ళు ఏం జరుగుతుందో కూడా మర్చిపోతున్నారు మొత్తం లోకం. దానికే అయిపోతున్నారు. దీని మీద కాన్సెప్ట్ తో కూడా ఏదైనా ఒక వీడియో చేయండి. ఫ్రీ ఫైర్ గురించి అయితే ఒక వీడియో చేశారు. డ్రగ్స్ మీద ప్లాన్ చేసి, డ్రగ్స్ మీద అవగాహన చేస్తే మీ వీడియోస్ ని అలాంటి ఛానల్స్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ మంచి సమాజానికి ఉపయోగపడేలాగా మోటోలో తీసుకొని వెళ్ళే వీడియోస్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా పోస్ట్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ డ్రగ్స్ అనేది చాలా అద్దుమానంగా అయిపోయింది. స్కూల్ లైఫ్, కాలేజ్ పిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ డ్రగ్స్. ఈ కొన్ని ఏళ్ల క్రితం నుంచి. కాబట్టి ఇలాంటి కంటెంట్ ఏదైనా చేయడానికి ట్రై చేస్తారేమో కూడా, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. చాలా అద్భుతంగా వ్యూస్ వస్తాయి, చాలా మంచి రేటింగ్ కూడా వస్తుంది. మీకు కూడా సమాజం మంచి గుర్తింపిస్తుంది అలాంటివి చేయడం వల్ల. మంచి చేస్తే తప్పకుండా వ్యూస్ వస్తాయండి.
ఈ అబ్బాయి ఏంటి, ఈ అబ్బాయి ప్రస్తావన ఏంటి, ఏం మాట్లాడకుండా కూర్చోపెట్టారు మీ టీమ్ మా లో? టీమ్ లో కెమెరామెన్ సార్ అది. కనిపించని 4వ సింహం. కనిపించే 4వ సింహం అంటారా? ఈ పేరు ఏం పేరు నాన్న? వీరేష్. కెమెరామ్యాన్ వీళ్ళకి? కెమెరామ్యాన్ అనేది కూడా ఒక పెద్ద డైరెక్షన్. ఎందుకంటే మిమ్మల్ని ఇంత నీటి చిత్రీకరించాలంటే ఆయన బాధ్యత అది, అవునా కాదా? మీరు కనిపించే సింహాలు అయితే కనిపించని సింహం అన్నట్టుగా ఆయన అన్నట్టు అది వాస్తవం. ఏదైనా ఒక పెద్ద ప్రొడక్షన్ లో కనిపించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ డైరెక్షన్. మనం సమాజం పట్ల ఫిలిం, టీవీలో, టెలివిజన్ లో కనిపించే వాళ్ళలో కెమెరామ్యాన్, ఎడిటర్ అనేది ఒక పెద్ద ఆయుధం లాంటి వ్యక్తి, అవునా కదా? చాలా సూపర్ గా చేస్తున్నాం వీళ్ళ వీడియోస్ లో. నేను దగ్గరుండి చూస్తాను కదా, చాలా అద్భుతంగా. ఈ వీడియోస్ మంచి తెల్లగా కుర్రగా ఉన్నారు కదా, ఏమైనా ప్రపోజల్స్ ఇలాంటివి ఏమైనా వస్తుంటాయా మీ టీంలో ఎవరికైనా? ఈ కామెంట్స్ లో ఈయనకే వస్తుంటాయా? మాట్లాడుతుంటాడా? ఫోన్స్ బిజీనా? మొత్తం ఫోన్ చేస్తే వెయిటింగ్ వస్తుంది. మా ఊరికి వస్తే ఒక రోజు సాయాల్సిందే ఇంకా ఫోన్ చేస్తే. ఎందుకు వెయిటింగ్ కూడా రాదనమాట. ఏమంటే బిజీ అంటది, బిజీ బిజీ అంటే. అది పాతకాలం ఫోన్ సార్ అది. అబ్బా, సెట్టింగ్ పెట్టి నువ్వు పాతకాలం ఫోన్ అని చెప్తున్నా. ఫోన్ లో అది ఏమో కానీ అసలు 4G సెల్ సార్ అది. అసలు వెయిటింగ్ లిస్ట్ అసలు కనిపించదు దాంట్లో. సార్ చెప్పి అవతల ఏదో చేస్తున్నాడు, నువ్వు ఇలా ఎందుకు చేస్తావు సార్? పెళ్లి అయింది అంటున్నావు ముందునే. లేదు సార్, నాకు పెళ్లి అయింది. అంటే పెళ్లి కాని పిల్లలు మన చరణ్ ఒకవేళ నీకేం వస్తున్నాయా ప్రపోజల్స్? మిసాల్ లేకపోతే పిల్లోడు బాగా మంచి వీడియోస్ చేస్తాడు అబ్బాయి. మిసాల్ లేనంత మాత్రం కట్టింగ్ ఎట్లున్నాడు చూడు, చరణ్ లాగే ఉన్నాడు. చాలా అద్భుతంగా చేస్తారు నాన్న. మొత్తానికైతే మీ వీడియోస్ చాలా చోట్ల చూసాను నేను. చాలా మంది వెటనరియన్, నేను ప్రీవియస్ గా యాంకర్ కమ్ వెటనరియన్ అనమాట. ఇంత ప్రీవియస్ గా వెటనరియన్. చాలా మంది డాక్టర్స్ కూడా మీ వీడియోస్ చాలా అద్భుతంగా చేసి మీ వీడియోస్ స్టేటస్లు పెడుతుంటారు, కొన్ని చోట్ల నచ్చి చాలా నీట్గా చేస్తారు. మీ దాంట్లో ఒకటే ఫ్యామిలీ నుంచే ఉన్నారన్నారు. మీ ఇద్దరు ఇద్దరిని ఇప్పుడు ఒకరిని పంపించి ఏదో ఒకటి కూడా అబద్ధం ఇంట్లో చెప్తూ కవర్ చేయగలుగుతాడు. ఇద్దరు ఎలా వస్తారు ఒకటేసారి? ఫస్ట్ నేను పోతా, మా అన్న చూసి సరే నువ్వు కూడా వెళ్ళిపోగా అక్కడే ఉంది నీ ధ్యాస అన్నట్టు పంపించేస్తాడు. కానీ ఈయన కెమెరా డైరెక్షన్ ఇంట్రెస్ట్, నీకు ఈ డైరెక్షన్ ఇంట్రెస్ట్. అంటే ఆ పిల్లోడు కొద్దిగా వాయిస్ లేదు సార్, అది వాయిస్ లేదు. ఓకే, అంటే ఇంకా నీకు నీ ప్రొఫెషన్ కు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. వీళ్ళని మంచి డైరెక్షన్ లో తీస్తున్నాం, అదే నీకు గొప్ప వరం. అదే గొప్ప వరం, అదే నీకు పైకి ఎదిగించేది కూడా. కెమెరామ్యాన్ అంటే ఏమనుకున్నావు, చాలా అద్భుతంగా తీస్తారు. మమ్మల్ని నీటి తీయాలంటే కెమెరామ్యాన్ బాగా చూసుకుంటేనే మమ్మల్ని నీటి తీస్తారు. మాకైనా కూడా కెమెరామ్యాన్ తో జాగ్రత్త ఉంటాం, పెద్ద పెద్దలతోనైనా జాగ్రత్త ఉండేవే కానీ కెమెరామ్యాన్ జాగ్రత్త కాపాడుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని డైరెక్షన్ చేసేదంటే ఆయనే కదా. మమ్మల్ని ఇలా ఎలానైనా చిత్రీకరించవచ్చు, కొంచెం ఏదో బ్లర్ చేసినా చేయొచ్చు, మంచిగానే పెట్టచ్చు. కాబట్టి చాలా నీట్ తీస్తున్న వీడియోస్ అయితే మొత్తానికి. కెమెరామెన్ కదా సార్, ఎడిటర్ కూడా. ఎడిటర్ కమ్ సూపర్. ఎడిటర్ కూడా బాగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఎడిటింగ్ చేసేది కూడా ఈయనే. ఓకే, ఆ ఫోటో చూసే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మంచి టాలెంట్ ఉంది ఎడిటింగ్ లో. ఎడిటింగ్ లో మంచి టాలెంట్ ఉంది, కానీ సపోర్ట్ ఉంటే మాత్రం మంచి ముందుకెళ్తారు. పేరెంట్స్ కూడా చూడండి, సుమన్ టీవీ ప్రేక్షకులారు ఎవరైతే ఏం చెప్తానంటే, ఇలాంటి కంటెంట్ ఉన్న పిల్లల్ని కొంచెం ముందు తీసుకొని రండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే, వృత్తి కూడా ఇంపార్టెంటే కాదనడం లేదు. కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావని ఎవరు చెప్పరండి. పెద్ద పెద్ద ఫిలిం డైరెక్టర్స్, ఫిలింలో యాక్ట్ చేసే వాళ్ళంతా కూడా ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్ లేకోకుండా కూడా ఏదో పేరెంట్స్కి ఉన్న దాంతో బయటికి తీసుకొని వచ్చి నేర్పించి చేసినట్టువే. కానీ వీళ్ళకి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అట్ ఏ టైం ప్రజెంటేషన్ చేయగలుగుతారు. కాబట్టి మీ పిల్లలు కూడా ఏదో భవిష్యత్తుకు రేపు పొద్దున ఇలాంటి యాక్టర్స్ అవుతారేమో ఎవరు చెప్పలేం. కాబట్టి కన్ఫామ్గా వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎక్కడికి వెళ్తారు మీ పిల్లలు. నన్ను అడిగితే చాలా అద్భుతంగా చేస్తున్నారండి, చాలా ముందుకెళ్తారు, చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వచ్చినందుకు ప్రత్యేకమైన సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి కంటెంట్స్ మళ్ళెన్నో చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో చీఫ్ గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.